నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక పథకాలను అమల్లోకి తెస్తుంది. ఎన్నో పథకాలు చిన్న వ్యాపారాల కోసం రుణాలు ఇచ్చేందుకు కేటాయించారు. అలాగే మోదీ ప్రభుత్వం క్రెడిట్ కార్డులను కూడా ప్రవేశపెడుతుంది. బ్యాంకులు ఎలా అయితే ముందస్తు ఖర్చులకు క్రెడిట్ కార్డులను ఉపయోగించుకునే అవకాశాన్ని ఇస్తాయో అలాగే మోదీ ప్రభుత్వం కూడా క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని తీసుకురాబోతుంది. ఈ క్రెడిట్ కార్డు ద్వారా ఎంతో మంది వ్యాపారులకు మేలు జరగబోతుంది. ఇక విషయంలోకి వెళ్తే దేశంలో చిన్న వ్యాపారుల కోసం ప్రధాని మోదీ ఎన్నో ప్రభుత్వ పథకాలను ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చారు. వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వటం వల్ల ఎందరో వారి వ్యాపారాలను మెరుగుపరుచుకున్నారు. అయితే ప్రధాని మోదీ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకురావాలని భావిస్తోంది. ప్రస్తుతం చాలా మంది వ్యాపారాల కోసం క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు. ముందుగా డబ్బులు ఖర్చు చేసి ఆ తర్వాత కట్టే విధానం బ్యాంకుల్లో అవలంబిస్తున్నాయి. అయితే ఇదే విధానాన్ని మోదీ ప్రభుత్వం తీసుకురావాలని అనుకుంటుంది. ఈ క్రమంలోనే మోదీ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టనున్నారు. ఎంతవరకు ఖర్చు పెట్టొచ్చు? ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను సమర్పించారు. అలా బడ్జెట్ను సమర్పిస్తున్నప్పుడు 5 లక్షల రూపాయల వరకు పరిమితి కలిగిన క్రెడిట్ కార్డులను ప్రవేశపెడతామని ఆమె చెప్పారు. ఉదయం పోర్టల్లో నమోదు చేసుకున్న వారికి క్రెడిట్ కార్డులు అందజేస్తామని ఆమె చెప్పారు. మొదటి ఏడాదిలో 10 లక్షల కార్డులు జారీ చేస్తామని వివరించారు. ఎవరికిస్తారు? భారతదేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ క్రెడిట్ కార్డులను మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల సాయంతో వ్యాపారం మొదలుపెట్టిన వారికి ఈ రుణాలను అందించే క్రెడిట్ కార్డులను అందజేస్తారు. అంటే సూక్ష్మ లేదా చిన్న తరహా సంస్థలకు లేదా మధ్య తరహా పరిశ్రమలకు ఈ క్రెడిట్ కార్డులు అందజేస్తారు. వ్యాపారులకు లాభం. ఈ క్రెడిట్ కార్డులు వ్యాపారులకు ఎంతో మేలు చేస్తాయి. పరికరాలు, వస్తువులను కొనుగోలు చేసేందుకు చేతిలో డబ్బులు లేకపోయినా ఈ క్రెడిట్ కార్డు సాయంతో కొనుక్కోవచ్చు. అలా వ్యాపార ఖర్చులను తీర్చుకున్నాక వచ్చిన లాభంతోనే తిరిగి ప్రభుత్వానికి చెల్లించవచ్చు. ఈ కార్డుల వ్యాపార ఖర్చులకు ట్రాక్ చేయడానికి కూడా సహాయపడతాయి. తద్వారా ఖర్చులను నియంత్రిస్తాయి. ఈ క్రెడిట్ కార్డులు బ్యాంకులు ఇచ్చిన క్రెడిట్ కార్డులు మాదిరిగానే రివార్డులను, క్యాష్ బ్యాక్ ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అలాగే ఈ కార్డుతో టర్మ్ లోన్లు కూడా తీసుకోవచ్చు. తిరిగి చెల్లించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా అందుతాయి. ఈ క్రెడిట్ కార్డును వాడిన తర్వాత చెల్లింపులు సకాలంలో చేస్తే మీ క్రెడిట్ హిస్టరీ బలంగా మారుతుంది. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బును వాడిన తర్వాత తిరిగి చెల్లించేందుకు 45 నుండి 50 రోజుల వరకు వడ్డీ లేకుండానే కాలపరిమితిని అందిస్తుంది. వ్యాపారులకు స్వల్ప కాలంలో వర్కింగ్ క్యాపిటల్ అందించడానికి క్రెడిట్ కార్డులను ప్రవేశపెడుతున్నారు. తిరిగి చెల్లించేందుకు ఈఎంఐ సేవలు కూడా అందుబాటులో రాబోతున్నాయి. మోదీ ప్రభుత్వం ఈ క్రెడిట్ కార్డుల కోసం ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ ఇలా కొన్ని బ్యాంకులతో అనుసంధానమైంది కేంద్ర ప్రభుత్వం.